నమస్కారం అందరికీ. వెల్కమ్ టు సింప్లీ నీరు. ఈరోజు మనం భారతదేశంలోనే అత్యంత అందమైన ప్రదేశాల్లో ఒకటైన కేరళలోని బ్యూటిఫుల్ బోట్ హౌస్ స్టే అనుభవాన్ని మీతో షేర్ చేయబోతున్నాను. మేము చేరుకున్నది అందమైన బ్యాక్ వాటర్స్కు ప్రసిద్ధి చెందిన ఆలపూజా. ప్రకృతి అందాలు, చుట్టూ కొబ్బరి చెట్లు, ప్రశాంతమైన వాతావరణం. ఇక్కడి ప్రశాంతమైన నీళ్లలో ఈ బోట్ హౌస్లు నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉంటాయి. బయట నుండి చూస్తే చిన్న రిసార్ట్ లాగా ఉంటుంది, కానీ ఇది పూర్తిగా నీళ్ల మీద ప్రయాణించే ఇల్లు. ప్రకృతి అందాల మధ్య నీళ్లలో నెమ్మదిగా ప్రయాణిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ బోట్ హౌస్లో సాధారణంగా కంఫర్టబుల్ బెడ్రూమ్స్, డైనింగ్ ఏరియా, ఫ్రంట్లో కూర్చుని వ్యూ ఎంజాయ్ చేసే స్పేస్, అన్ని సౌకర్యాలు ఉంటాయి. మేము ప్రయాణించింది ప్రైవేట్ బోట్ అండి. ఇందులో లివింగ్ ఏరియా, డైనింగ్ ఏరియా, 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. అలాగే ఏసీ, ఫ్యాన్ సౌకర్యం కూడా ఉంది. మేము వెళ్ళిన బోట్లో బోట్ కెప్టెన్ అండ్ చెఫ్ ఉన్నారు. వాళ్ళు బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఆల్ ఫ్రెష్గా తయారు చేసి ఇస్తారు. బోట్ హౌస్లోకి అడుగు పెట్టగానే స్టాఫ్ ఎంతో ఫ్రెండ్లీగా స్వాగతం చెప్పారు. వెల్కమ్ డ్రింక్ కూడా ఇచ్చారు. బోట్ నెమ్మదిగా బ్యాక్ వాటర్స్లో ప్రయాణం ప్రారంభించగానే చుట్టూ కనిపించే పచ్చని కొబ్బరి చెట్లు, అక్కడున్న చిన్న చిన్న విలేజెస్, నీటి మీద ట్రావెల్ చేసే చిన్న పడవలు, ఇవన్నీ మనకు ఎంతో ప్రశాంతతనిస్తాయి. బోట్ హౌసెస్ ప్రధానంగా సైజ్ అండ్ ఫెసిలిటీ ఆధారంగా వేరువేరు రకాలుగా ఉంటాయి. 1 bedroom, 2 bedroom, 3 bedroom బోట్ హౌస్, లగ్జరీ బోట్ హౌస్, డైలీ క్రూజ్ బోట్ హౌస్, ఇలా చాలా రకాలుగా ఉంటాయి. లగ్జరీ బోట్ హౌసెస్లో ఏసీ రూమ్స్, పెద్ద గ్లాస్ విండోస్, ప్రీమియం ఇంటీరియర్స్, టాప్ డెక్ కూడా ఉంటాయి. డైలీ క్రూజ్ బోట్ హౌస్లో రాత్రి స్టే ఉండదు. కొన్ని గంటల పాటు బ్యాక్ వాటర్స్లో బోట్ రైడ్ తీసుకొని ఫుడ్తో ట్రిప్ ఎంజాయ్ చేయడానికి ఉపయోగిస్తారు. కేరళలో చిన్న కపుల్ ట్రిప్ నుంచి పెద్ద ఫ్యామిలీ గ్రూప్ వరకు అందరికీ సరిపోయేలా వేర్వేరు రకాల బోట్ హౌస్లు అందుబాటులో ఉన్నాయి. బోట్ హౌస్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి పక్కన ఉన్న చిన్న చిన్న విలేజెస్ కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ప్రజలు జీవితం చాలా సాధారణంగా నేచర్కి దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ప్రజలు ఫిషింగ్, చేపలు పట్టడము, కొబ్బరి వ్యవసాయము, ఇలా చిన్న చిన్న వ్యాపారాలతో జీవనం సాగిస్తారు. ఇక్కడ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ వాటర్ కాబట్టి అందరికీ చిన్న చిన్న పడవలు ఉపయోగించి ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్తుంటారు. కొన్ని చోట్ల చిన్న పిల్లలు పడవల్లో స్కూల్కి వెళ్తూ కనిపించారు.
మీన్ వైల్ మేము చక్కని వ్యూస్ని ఎంజాయ్ చేస్తూ లంచ్ కూడా చేసేసాము. మాకు లంచ్లో ఫిష్ ఫ్రై, సాంబార్, మ్యాంగో చట్నీ, దొండకాయ కర్రీ, క్యాబేజ్, కోకోనట్ కర్రీ, కర్డ్, వైట్ రైస్, పాపడ్, సాలడ్ ఇచ్చారు. ఫుడ్ చాలా హోమ్లీగా, చాలా టేస్టీగా ఉండింది. ఇలా మనకి 3 to 4 hours జర్నీ ఉంటుంది. మధ్య మధ్యలో విలేజెస్లో షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాక్ వాటర్స్ పక్కన ఉన్న ఇళ్ళ దగ్గర పడవలు కనిపిస్తాయి. ఇక్కడ రోడ్ల కంటే నీటి కాలువలే ఎక్కువ కాబట్టి తమ ఇళ్ళ దగ్గర పడవలు ఉంచుకొని వాటితోనే ఒక చోటి నుండి ఇంకో చోటికి వెళ్తారు. కొంతమంది ఉదయం పడవల్లో వెళ్ళి చేపలు పట్టడం చేస్తారు. ఇంకొందరు పడవల్లో మార్కెట్కి లేదా పనులకు వెళ్తారు. ఇళ్ళ ముందు పడవలు కట్టేసి ఉండడం అక్కడి విలేజెస్లో ప్రత్యేకమైన దృశ్యం. మనకి బస్ స్టాప్స్ ఎలాగో ఇక్కడ కొన్ని చోట్ల బోట్ స్టాప్స్లు కూడా ఉంటాయి. ఇక్కడ ప్రజలు ఒక గ్రామం నుండి ఇంకో గ్రామానికి వెళ్ళడానికి పబ్లిక్ బోట్స్ ఉపయోగిస్తారు. ఈ బోట్ స్టాప్ల దగ్గర ఆగి ప్రయాణికులను ఎక్కిస్తాయి, దిగిస్తాయి. మేము ట్రావెల్ చేసిన బోట్ హౌస్ ఎలాగుందో ఒకసారి చూడండి.
ఇక్కడ బోట్లోంచి సన్సెట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండింది. రాత్రి సమయం వచ్చేసరికి బోట్ ఒక ప్రశాంతమైన ప్రదేశంలో ఆపేస్తారు. అప్పుడు నీటి మధ్యలో నిశ్శబ్దంగా ఉండే ఆ వెదర్ చాలా రిలాక్సింగ్గా ఉంది. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము చెక్అవుట్ అయ్యాము. కేరళ ట్రిప్కి వస్తే బోట్ హౌస్ స్టే తప్పకుండా ట్రై చేయాలి. ఇది ఒక ప్రత్యేకమైన అనుభవం. ప్రకృతి మధ్యలో ప్రశాంతంగా గడపడానికి ఇది బెస్ట్ ప్లేస్. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరిన్ని ట్రావెల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.